దగ్గరగా జీవిస్తున్నాడు. ఈ లోకంలో చూడండి, నువ్వు పడిపోయి చెడు వ్యసనాల మధ్య ఉన్నప్పుడు లేదా సాతాను శోధన మధ్యలో ఉన్నప్పుడు నీవు కానీ నీ కుటుంబం కానీ చూడండి నలిగిపోయి ఇచ్చిన ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఉన్నంత వరకు కూడా మనం ఎలా ఉన్నామంటే దాని చెంత మనము చాలా భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉంటున్నాం. అప్పుడు దేవుడు చూడండి నేను రక్షించాడు, మందిరాన్ని తీసుకొచ్చాడు. నువ్వు ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా జీవించగలగాలి. ఇదిగో నువ్వు ఎలా ఉంటావంటే సంతోషంగా ఉన్నప్పుడు చూడండి దేవుడు గుర్తురాడు అనమాట. అందుకే మనం చూడండి మందిరానికి రాలేకపోతుంటాం, ఇదిగో ప్రార్థన చేయలేకపోతుంటాం అనమాట. ఒకసారి చూడండి మనము సాతాను చేతులు పడినప్పుడు అప్పుడు గుర్తుంది సీన్ అనమాట, అనగా దేవుని యొక్క కోపత గుర్తొస్తుంది అనమాట. అలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో నీవు ఎలా ఉండాలి అంటే దేవునికి నీవు అంటు పెట్టుకుని ఉండగలగాలి. దేవుని చేతిని నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు ఎటువంటి స్థితిలో అయినా సరే. ఈరోజు నా మొట్టమొదటిగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే దేవుని యొక్క చేతిని నీవు పట్టుకోగలగాలి. దేవుడు నేను వదలడు, దేవుడు నీ యొక్క చేతిని పట్టుకుని ఉంటాడు. కానీ దానికి వ్యతిరేకంగా నీవు దేవుని యొక్క చేతిని పట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇదిగో ఈ బబులోను అనే లోకంలోనికి నీవు పడనే పడవన్నమాట. నువ్వు ఎలా ఉంటావంటే ఇదిగో సియోను మందిరములుగా దేవుని చేతిలోనికి నీవు ఉంటావు. కాబట్టి ఈ రోజు నుండి మనము ఇదిగో ఈ మాట ఎలా ఉండాలంటే ఇదిగో బబులోనికి మనకు దూరంగా జీవించాలి. అంటే ఈ లోకం అనే బబులోని రాజ్యానికి మనం దూరంగా ఉంటూ ఇదిగో దేవుని యొక్క సియోను మందిరంలో మనము దగ్గరగా జీవించగలగాలన్నమాట. అప్పుడు దేవునికి కృప మన మీద ఉంటుంది. దావీదు అదే చెప్తున్నాడు. చూడండి ఇంకొక మాట చూపిస్తాను. చూడండి 3వ వచనం చదువుకుందాం. అచ్చటములను చెరగొట్టిన వారు కీర్తన పాడుడి అనేది మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనను ఉల్లాసము కోరిరి. తర్వాత అన్యుల దేశములో యెహోవా కీర్తనను మనం ఎట్లు పాడుదాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తన గురించి మాట్లాడుతున్నాడు 3వ వచనం అన్నమాట. చూడండి అచ్చటములను చెరగొట్టు వారు ఒక కీర్తన పాడు అనేది మనల్ని బాధించు వారు సియోనులో కీర్తనలో ఒక దారిని మాకు వినిపించుడని మన వల్ల ఉల్లాసాన్ని కోరి. చూడండి దీని యొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి మనము శోధనలో పడి నలిగిపోతున్నప్పుడు చూడండి ఈ యొక్క లోక సంబంధులు వస్తారనమాట. వచ్చేసి మాట్లాడతారు కదా, ఇదిగో నీవు దేవుని యొక్క చేతిలో ఉన్నావేమో, మరి ఎలా నీవు బయట ఎలా నువ్వు ఇంకక్కడ సాతాను చుక్కుల్లో ఉన్నావు అని అక్కడ మనం హేళన చేస్తుండగా మనకు చాలా మంది ఈ లోకం కనిపిస్తుంది అనమాట. చూడండి నువ్వు కీర్తన పాడు లేదా ప్రార్థన చెయ్యి, వాక్యము ధ్యానం చేయని చెప్పేసి ఇదిగో అప్పుడేమైనా పోతారేమని చెప్పేసి చూడండి మనలో వ్యతిరేకమైన మాటలు మనతో మాట్లాడుతుంటారు అనమాట. ఇదిగో నీవు ఒకవేళ ఇదిగో సియోను అనే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎలా ఉంటాడు ఇదిగో ధైర్యముగా నువ్వు మాట్లాడగలుగుతావు, ఇదిగో ధైర్యముగా నీవు దేవుని చెంత చేరగలుగుతావు అన్నమాట. ఇదిగో ఈ లోకంలో ఉన్న మనము చూడండి ఇదిగో ఎలా ఉండాలి అంటే ఫస్ట్ చెప్పిన విధంగా మనం ఇదిగో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని యొక్క చేతిని మనం వదిలిపెట్టడానికి వీల్లేదనమాట. అప్పుడు మాత్రమే నీవు ఎన్ని కష్ట సుఖములు వచ్చినా దేవునితో ఆనందించగలుగుతావు. మనం ఎప్పుడు నేర్చుకున్న మాట అనమాట. యోగుని మనం గమనిస్తున్నట్లయితే యోగు చక్కగా ఎలా ఉంటాడు, ధైర్యంగా జీవిస్తాడు అనమాట. స్నేహితులు చూడండి బాధిస్తారు, భార్య బాధిస్తుంటారు, అయినప్పటికీ కూడా చూడండి దేవుని వదిలిపెట్టడు. అలానే చూస్తున్నట్లయితే ఇదిగో పౌలును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో చెరసాల మధ్యన ఉంచారు, ఇదిగో సంఖ్యలతో బంధించబడారు. ఇదిగో పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లయితే పేతురు కూడా చెరసాలలో ఉన్నారనమాట. ఇదిగో వీరందరూ కూడా చూడండి ఉన్నారు, కానీ ఏ రోజు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు. ఇదిగో వ్యతిరేకమైన మాటలు మాట్లాడలేదన్నమాట. ఎందుకంటే మనం పౌలుని చూస్తున్నట్లయితే ఆ యొక్క సౌలుగా ఉన్న రోజులు చూడండి ఎలా ఉన్నాడంటే చేయని చెడకార్యములు లేవు. సౌలు చూసిన ప్రతి ఒక్క భయపడేవాడు. కానీ ఎప్పుడైతే మారాడో చూడండి తన మీద వీరు చూడండి ఎంత ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. చూడండి ఆ దినమలా ఉన్నారనమాట. ఈ రోజున నీవు నేను కూడా అంతే. ఇదిగో ఈ లోకంలో మార్పు వచ్చిన తర్వాత మనల్ని అనేక మంది బాధిస్తున్నారు అనమాట. ఇదిగో ఈ లోకంలో ఉన్నంత వరకు చూడండి నీతో సావాసం చేసిన వారే ఒకసారి నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు చూడండి నేను అనేక మంది కూడా బాధిస్తున్నాను అనమాట. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎలా ఉండాలి అంటే ఇదిగో దేవునితో జీవించగలగాలి, ఇదిగో దేవుని చేతిని పట్టుకోగలగాలి, ఇదిగో దేవుని చేతిని నీవు వినడానికి వీల్లేదన్నమాట. ఇదిగో మనం ఖచ్చితంగా దేవుని అంటి పెట్టుకుని మనం జీవించగలగాలి. అదే కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ఇదిగో బబులోనుతో నీవు ఉండడానికి వీలేదు, సీనుతో ఉండాలి. ఒకవేళ బబులోనుతో ఉన్నట్లయితే ఇదిగో ఈ లోకం సంబంధమైన ఇదిగో మాటల మధ్య నలిగిపోతావు అనమాట. ఒకవేళ సీనుతో ఉన్నట్లయితే నీవు ఇదిగో ధైర్యంగా నీవు జీవించగలుగుతాను మాట్లాడుతున్నాడు. చూడండి అలాగే మరొక మాట చూపిస్తారు. చూడండి 5వ వచనం చదువుకుందాం.
యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచును గాక నేను జ్ఞాపకం చేసుకునే ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచిన ఎడల నా నాలుక నా అంగీటికి అంటుకొనును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, యెరూషలేమును మరిచిన ఎడల అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను నేర్పు మార్చును గాక అని మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, యెరూషలేమును మరిచినా సరే నీ కుడి చేయబడిందని మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, దీనికి మనం సాదృశ్యంగా చూడండి, యెరూషలేము అనగా దేవునిగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుణ్ణి విడిచిన ఎడల లేదా దేవుని మరిచిపోయినలా కానీ చూడండి, దేవుడు నేను విడిచిపెట్టాడ. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూడండి ఏం చేస్తాడంటే పట్టుకొని ఉంటాడనమాట. అదే మాట్లాడుతున్నాడు. ఇది నన్ను సాదృశ్యంగా అన్నమాట. ఇదిగో యెరూషలేమును మరిచినా సరే నీ కుడి చేంజ్ చేస్తుందంటే నన్ను మరొకదని మాట్లాడుతున్నాడు అనమాట. ఈ దినంలో చూడండి, నీవు నేను కూడా ఎలా ఉండాలి? దేవుడు మనల్ని విడిచిపడడానికి ఇష్టపడడం లేదు. ఇదిగో దేవుడు మనల్ని పట్టుకుంటున్నాడు. ఇదిగో ఈ లోకంలో పడినా సరే, ఇదిగో నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించినా సరే ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో నీవు ఎలా ఉన్నా సరే నేను నిన్ను విడిచిపెట్టని మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే, మనం ఏ స్థితిలో ఉన్నా సరే, దేవునికి వ్యతిరేకముగా జీవించినా సరే దేవుడు ఎలా ఉన్నాడు అంటే నిన్ను చూడండి ఇదిగో పట్టుకొని ఉంటున్నాడు. ఈ రోజున నీవు నేను కూడా ఎలా ఉండాలి? దేవుడు మనల్ని పట్టుకున్నాడంటే మనము చాలా ధైర్యంగా మరలా దేవునితో మనము జీవించగలగాలి. ఇదిగో కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, ఇదిగో బాధ వచ్చినప్పుడే దేవుడు కాదు, ఇరుకు ఇబ్బందుల మధ్యన ఉన్నప్పుడే దేవుడు కాదు, ఇదిగో అనుదినము కూడా. మనలో చాలా మందికి కూడా మనము ఎలా జీవిస్తామని అంటే సంతోషంగా మాత్రం దేవుడితో మనం ఉంటాం అనమాట. లేదా మంచి పని లేదా మంచి కార్యం మన పట్ల చేసినప్పుడు మనం ధైర్యంగా వచ్చి దేవుని యొక్క సాక్ష్యాన్ని దేవుని యొక్క మందిరంలో మనం పంచుకుంటాం అనమాట. కానీ దాని ప్రకారం మనం జీవించలేము. చాలా జాగ్రత్త. మనం ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను విడిచిపెట్టినా సరే నా కుడి హస్తము నీ మీద ఎప్పటికి కూడా తోడుగా ఉండదని మాట్లాడుతున్నాడు. అందుకే దావీదును దేవుడు విడిచిపెట్టలేదు, పాపం చేసినా సరే. కానీ పరీక్షిస్తున్నాడు అనమాట. పరీక్షిస్తున్నాడు, ఇంచుమించు 34 సంవత్సరాలు పరీక్షించాడు అనమాట, ఆగుతలేదని చెప్పేసి. చూడండి, తన పరీక్షలో ఉన్నాడు కానీ దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. ఈ దినంలో నీవు నేను కూడా అంతే. మన కుటుంబంలో అనేక ఇరుకులు బద్దుల మధ్య ఉంచామన్నమాట, కానీ దేవుడు విడిచిపెట్టాలన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పట్టుకొని ఉంటాడు. ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుణ్ణి మనము అంటి పెట్టుకొని జీవించగలగాలి అనుదినము కూడా అనమాట. ప్రతి క్షణం కూడా మనము దేవునితో జీవించినట్లయితే ఖచ్చితంగా ఇదిగో దేవుని యొక్క కుడి హస్తం నీ మీద ఉంటుంది అనమాట. మనము ఆ వ్యవసాయ టైంలో కూడా దేవుని విడిచిపెడుతూ ఉంటాం కొన్నిసార్లు, లేదా కొన్నిసార్లు మన ప్రయాణ విషయంలో దేవుని విడిచిపెడుతుంటాం అనమాట. అలా ఉండడానికి వీల్లేదు. ఇదిగో నీకున్న సమయాన్ని బట్టి నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని యొక్క మందిరానికి వెళ్ళగలగాలన్నమాట. దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళి దేవునితో నీవు సంతోషించగలగాలి. ఇదిగో దేవుని యొక్క హస్తమును నువ్వు పట్టుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఇదిగో దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తుంటే ఇదిగో గట్టిగా పట్టుకొని ఇదిగో దేవుని యొక్క సన్నిధికి ముందుకు నడిపిస్తుంది అనమాట. చూడండి, మరొక మాట, ఒక మాట చదువుకుందామే. 8వ వచనం, పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయబడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాట మాట్లాడుతున్నాడు, పాడు చేయి బబులోను కుమారి అని మాట్లాడుతున్నాడు. చూడండి, పాడు చేస్తున్న బబులోను కుమారి, అలాగనే బబులోని పిల్లలను మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, వారిని బండకేసి కొడతానని మాట్లాడుతున్నాడు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తున్నట్లయితే ఆ కష్ట సుఖములు లేదా సాతాను శోధన మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు పాడు చేసినా సరే నీతో పాటు నీకు ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని కూడా దేవుడు దూరం చేస్తాడు నీకని మాట్లాడుతున్నాడు అనమాట. చూడండి, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా నీ యొక్క అండ ఎవరంటే దేవుడే. నిన్ను పాడు చేస్తున్న బబులోను కుమారి ఇదిగో నిన్ను కొట్టుబడదని మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పసిపిల్లల్ని బండకేసి కొట్టుబడదని మాట్లాడుతున్నాడు. ఆ ధన్యుడు ఎవరంటే దేవుడు అనమాట. చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో ఈ లోకమైన బబులోను లేదా ఈ సాతానుడి బబులోను ఇదిగో తన యొక్క కుమారులు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదిగో ఈ లోకం నుండి అంటే నీ నుండి దేవుడు దూరంగా తీసివేస్తున్నాడు అనమాట. చూడండి, దేవుడు దూరంగా వారిని తీసివేయాలంటే నువ్వు ఎలా ఉండాలి అంటే, ఇదిగో దేవుని నీవు అంటి పెట్టుకుని జీవించగలగాలి ఖచ్చితంగా. ఇదిగో దేవుని యొక్క హస్తముని విడిచిపెట్టడానికి వీల్లేదు.
ఒకసారి విడిచిపెడుతున్నట్లయితే నువ్వు ఎలా ఉంటాయంటే తట్టుకోలేవు. ఇదిగో చూడండి, దావీదు కాబట్టి ఇదిగో భరించాడు, ఇదిగో మొరపెట్టాడు అన్ని సంవత్సరాలు. ఇదిగో నీకు నాకు మాత్రం అలా లేదు, ఎందుకంటే మనం ఈ లోకంలో అనేక పాపం మధ్య జీవిస్తున్నాం. ఇదిగో కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఒకటే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని చేయి పట్టుకుని మనము జీవించగలగాలి. ఇదిగో దేవుడు నీ చేయి పట్టుకున్నాడు, నీవు కూడా దేవుని చేయి నువ్వు పట్టుకోగలగాలి. ఎప్పుడైతే నీవు అలా పట్టుకుంటావో ఇదిగో ప్రతి విధమైన లోక సంబంధమైన ఇదిగో శోధనలు కానీ, వేదనలు కానీ, వ్యసనాలు కానీ, ప్రతి ఒక్క దాని నుండి కూడా దేవుడిని విడిపించి దేవుడు నీకు అండగానే ఉంటాడు అనమాట. ఇదిగో ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఎలా జీవించాలి అంటే ఇదిగో ఈ లోకం అనే బబులోనికి దూరంగా ఉంటూ ఇదిగో పరలోక రాజ్యం అనే దేవునికి మనము ఇదిగో దగ్గరగా జీవిస్తూ ఆ దేవునికి ఆ రాజ్య వారసులు మనమందరం కూడా కోరుకుంటూ కొద్దిమంది దేవుడు దీవించును గాక.